ఉర్దూ పత్రికలకు సంబంధించిన మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ ఇఫ్తారీలో పాల్గొనుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు, ఇంకా యూనియన్ సభ్యులు చాలా మంది మిత్రులు పేరు పేరున వాళ్ళందరికీ, ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి సలాం చేసుకుంటూ పవిత్ర ఈ రంజాన్ మాసంలో ఒక్కపోతే ఉంటూ సర్వమత ప్రజలందరూ మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నారు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ శాఖ మంత్రిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు తెలియదు కాదు, ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధికి ఎలా పెద్దపీట వేస్తుంది, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని మతాలని సమదృష్టితో ఈ ప్రభుత్వం చూస్తున్న సంగతి మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సెక్యులర్ ప్రభుత్వం. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సోదరులు ప్రతి టైంలో కష్టం వచ్చినప్పుడల్లా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అండదండలుగా ఉన్నారు. దానికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరొకసారి నా ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ వేడుకల శుభాకాంక్షలతో పాటుగా ఈద్ ముబారక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. जाना नहीं, जो प्लेस कहाँ है एडजस्ट कर लीजिए।